వేసవి కాలం ఎండల నుండి ఇంటికి కూలింగ్ కావాలి. మరియు నెక్స్ట్ వచ్చే వర్షాకాలం నుండి రూఫ్ లీకేజీ రాకుండా ఈ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ వేయడం జరుగుతుంది. వాటర్ ప్రూఫింగ్ చేయకముందు స్లాబ్ ఎలా ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కోటింగ్ వేసిన తర్వాత 10 degrees టెంపరేచర్ అయితే తగ్గుతుంది. స్లాబ్ పైన ఈ పాకురు, ఇక్కడ క్రాక్స్ కూడా కనబడుతున్నాయి, చూసుకోవచ్చు. ఈ స్లాబ్ మొత్తం గమనిస్తే చాలా అయితే క్రాక్స్ మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ స్లాబ్కి వాటర్ ప్రూఫింగ్ అయితే చేయడం జరుగుతుంది. పూర్తిగా అందరికీ అర్థమయ్యే విధంగా ఇక్కడ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఈ కోవింగ్ గల్తా లాంటిది ఉందా లేదా చూసుకోవాలి. ఇది లేకుంటే మాత్రం గల్తా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ స్లాబ్కి అయితే మనం గల్తా అయితే చూసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఓంకార్ బిల్డింగ్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ చూసిన వారందరికీ నమస్కారాలండి. ఈరోజు వచ్చేసి మన వీడియోలో టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ గురించి తెలుసుకుందాము. టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ ఏ విధంగా చేయాలి, ఫైబర్ గ్లాస్ మెష్తో ఈ వాటర్ ప్రూఫింగ్ అనేది చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా చేయాలో పూర్తిగా అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ టెర్రస్ పైన ఈ విధంగా ఈ నల్ల నల్ల పాకురు ఇదంతా ఉంటుంది కదా, ఇదంతా అయితే శుభ్రం చేసుకోవాలి. ఇది ఏ విధంగా మిషన్ పెట్టి బఫింగ్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఈ బ్లాక్ మొత్తం పాకురు కానీ ఇదంతా పట్టేసింది పాకురులాగా. ఇది మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి. ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసిన తర్వాత ఈ క్రాక్స్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలి, ప్లస్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ ఏ విధంగా వేయాలి, ఫైబర్ గ్లాస్ మెష్ పెట్టి ఈ ఫైబర్ మెష్తో కోటింగ్ ఏ విధంగా వేయాలి, పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రైండింగ్ మిషన్కి అయితే ఇలాంటి బఫింగ్ బ్లేడ్ పెట్టేసుకొని బఫింగ్ అయితే చేయాలి. ఆ బఫింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాము. బఫింగ్ చేసిన తర్వాత నీటితో శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత పూర్తిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఈ విధంగా అయితే కనబడుతుంది. స్లాబ్ పైన క్రాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని ఆ క్రాక్స్ అన్నిటినీ ఈ విధంగా కట్టర్ మిషన్తో కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ గ్రైండింగ్ మిషన్కి వాల్ కటర్ బ్లేడ్ వేసుకొని ఈ విధంగా క్రాక్స్ అన్నీ గ్రూవ్ కటింగ్ అయితే చేసుకోవాలి. క్రాక్స్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనపడతాయి.
ఎయిర్ బ్లోయర్తో ఈ క్రాక్స్లో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. అలాగే టెర్రస్ను కూడా ఎయిర్ బ్లోయర్తో నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ పారాఫిట్ కూరల పైన స్లాబ్ పైన నీట్గా అయితే ఎయిర్ బ్లోయర్తో క్లీన్ చేసుకోవాలి. సరిగ్గా క్లీనింగ్ లేకుంటే ఈ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అనేది సరిగ్గా పట్టుకోవడం జరగదు. అందుకని క్లీనింగ్ అయితే కంపల్సరీగా చాలా క్లీన్గా నీట్గా చేసుకోవాలి. ఈ టెర్రస్ పైన అక్కడక్కడ డొల్ల సౌండ్ అయితే రావడం జరుగుతుంది. అందుకని ఈ క్రాక్స్ కట్ చేసినప్పుడు ముందుగా అయితే మనము ఎపాక్సీతో ఈ క్రాక్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. ఈ ఎపాక్సీ క్రాక్ లోపలికి దిగితే చూసుకొని మళ్ళీ ఫిల్లింగ్ అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో అన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తూ మీకు వివరించడం జరిగింది. అందుకని కొంచెం లెంతీగా అయితే వీడియో ఉంటుంది. ఈ టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీకు లభిస్తుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఎపాక్సీ పోసుకొని ఆ రోజైతే ఆరడానికి వదిలేయాలి. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత మనకు ఆ క్రాక్స్ పైన పియు సీలెంట్తో ఈ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ కనబడుతున్న పియు సీలెంట్తో ఈ క్రాక్స్ అన్ని ఫిల్లింగ్ చేయడం జరిగింది. ఆ క్రాక్స్ పైన పెట్టిన సీలెంట్ పైనుండి ఈ విధంగా క్రాక్ ఫిల్లింగ్ పౌడర్ తీసుకొని పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలి. ఇందులో బాండింగ్ ఏజెంట్ లేటెక్స్ కలిపి ఈ మిశ్రమం అయితే తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా పేస్ట్లా కలుపుకోవాలి. ఈ గల్తాకి క్రాక్స్ అనేది డెవలప్ కాకుండా ఈ విధంగా క్రాక్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాలి. టెర్రస్ పైన డస్ట్ లేకుండా చూసుకొని ఈ విధంగా అయితే ఎయిర్ బ్లోయర్తో మరొకసారి క్లీనింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని క్రాక్స్ ఈ క్రాక్ ఫిల్లింగ్ పేస్ట్తో ఈ విధంగా ఫిల్లింగ్ అయితే చేసుకోవాలి. ఈ లప్పం పట్టీతో ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. అన్ని క్రాక్స్ కూడా ఈ విధంగా ఫిల్లింగ్ చేసుకోవాలి. ముందుగా ఎపాక్సీతో ఫిల్ చేసాము. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ పియు సీలెంట్తో ఫిల్లింగ్ చేసాము. పియు సీలెంట్ ఆరిన తర్వాత ఈ విధంగా క్రాక్ ఫిల్లింగ్తో అయితే ఫిల్లింగ్ చేయడం ఇక్కడ చూస్తున్నాము. ఈ విధంగా క్రాక్ ట్రీట్మెంట్ చేసుకుంటే వాటర్ అనేది లోపలికి దిగడం అనేది జరగదు. వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ ఏ విధంగా మిక్సింగ్ చేయాలో ఇక్కడ చూద్దాము. పూర్తిగా బాగా కలిసే విధంగా 5 నిమిషాలు అయితే ఈ విధంగా మిక్సింగ్ చేసుకోవాలి. దీనికి మిక్సింగ్ మిషన్ వాడితే మిక్సింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది.
ఇక్కడ మనం వాడుతున్న కెమికల్ వచ్చేసి డాక్టర్ ఫిక్సిట్ వాళ్ళది రూఫ్ సీల్ సెలెక్ట్ యాక్రిలేట్ విత్ సిలికాన్ కోటింగ్. ఇది చాలా మంచి కెమికల్ అండి. ఇది వాటర్ ప్రూఫింగ్ బెస్ట్ కెమికల్స్లో ఇది ఒకటి. GSM ఫైబర్ గ్లాస్ మెష్. వాటర్ ప్రూఫింగ్లో మన ఈ స్టెప్ వచ్చేసి ఫైబర్ గ్లాస్ మెష్తో కోటింగ్ వేయడం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫైబర్ గ్లాస్ పెట్టేసి కోటింగ్ ఏ విధంగా వేయాలో పూర్తిగా అయితే తెలుసుకుందాము. మన కోటింగ్ వచ్చేసి ఈరోజు డాక్టర్ ఫిక్సిట్ వాళ్ళది రూఫ్ సీల్ సెలెక్ట్ వైట్ కలర్లో ఉంటుంది. ఇక్కడ ప్రైమర్ కోట్ అయితే వేయడం జరుగుతుంది. ఈ ప్రైమర్ వచ్చేసి మనకు 2:1 రేషియోలో మిక్సింగ్ అయితే చేసుకోవాలి. అంటే మనకు 2 లీటర్స్ కెమికల్ ఉందనుకోండి, 1 లీటర్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఫైబర్ మెష్ పెట్టి ఈ ప్రైమర్ కోట్ అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. బిల్డింగ్కి స్లోప్ ఎక్కడుందో చూసుకొని అక్కడి నుంచి అయితే ఈ మెష్ పెట్టి కోటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. కరెక్ట్గా మనకు మెష్ ఎంతవరకు కావాలో చూసుకొని అక్కడికైతే కట్ చేసుకోవాలి. కరెక్ట్ లెవెల్గా పరుచుకొని ఆ ఫైబర్ మెష్ పైన కోటింగ్ అయితే వేసుకోవాలి. వేసవికాలం కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటాయి. స్లాబ్ చల్లబరుచుకోవడానికి కొద్దిగా వాటర్ అయితే చల్లుకోవాలి. ఇది వెంటనే ఆరిపోతుంది కూడా ఈ వాటర్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫైబర్ మెష్ చేసినప్పుడు ఏం చేయాలంటే, ముందుగా మనకి ఇక్కడ కనబడుతుంది కదా, ఈ పాత మెష్ పైన మనం 1 ఇంచు పైకి ఈ మెష్ ఎక్కించుకొని కోటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా.
టెర్రస్ పైన మొత్తం ఈ ప్రైమర్ అయితే వేసిన తర్వాత ఈ సైడ్ వాల్స్ గిట్లా ఒక 1 ఫీట్ హైట్ అయితే ఈ ప్రైమర్ అయితే వేసుకోవాలి. ఈ కోటింగ్ అనేది వేసుకోవాలి. ప్రైమర్ కోట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ టెర్రస్ పైన ఏ విధంగా కనబడుతుందో. డాక్టర్ ఫిక్సిట్ రూఫ్ సీల్ సెలెక్ట్. ఫస్ట్ కోట్కి అయితే మిక్సింగ్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ కోట్లో అయితే వాటర్ అనేది మిక్సింగ్ చేయొద్దు. ఈ విధంగా నీట్గా ఎయిర్ బ్లోయర్తో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ఈ ఫస్ట్ కోట్ అనేది వేయడం చేసుకోవాలి. కోటింగ్ వేస్తున్నప్పుడు కోటింగ్ అనేది గట్టిగా ఉంటే బ్రష్ తిరగకుంటే 20 లీటర్స్ బకెట్కి 1 లీటర్ వాటర్ అయితే కలుపుకోవచ్చు. బ్రష్ అనేది తిరిగితే డైరెక్ట్గా అయితే వేసుకోవాలి. ఎండలు మరీ ఎక్కువగా ఉంటే అలాంటప్పుడు అలా చేసుకోవాలి. ప్రైమర్ కోట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కోట్ వేయడం జరుగుతుంది. అదే విధంగా చూద్దాము. ఇక్కడ కోటింగ్ వచ్చేసి మొదటగా వెర్టికల్ వేసుకుంటే తర్వాత హారిజంటల్ వేసుకోవాలి, మళ్ళీ తర్వాత వెర్టికల్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే కోటింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే కోటింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది. ఈ కోటింగ్ వేస్తున్నప్పుడు ఈ ఫైబర్ మెష్ అనేది అప్పుడప్పుడు సరిగా కూర్చోదు. అక్కడ చిన్న చిన్న గుంతలు లాంటివి ఉంటాయి. అలాంటప్పుడు అక్కడ ఒక కట్టర్తో ఫైబర్ మెష్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ అయితే చేసుకోవాలి. కట్ చేసుకొని కోటింగ్ వేస్తే అప్పుడు నీట్గా అయితే వస్తుంది. ఇక్కడ ప్రైమర్ కోటు మరియు ఫస్ట్ కోట్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే కనబడుతుంది. ఈ ఫైనల్ కోట్కి అయితే మిక్సింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ అనేది ప్రాపర్గా చేసుకుంటే కోటింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఫైనల్ కోట్ అయితే స్టార్ట్ అయింది. అందరికీ నమస్కారం. ఓంకార్ బిల్డింగ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ నమస్కారాలు. ఇలాంటి సమస్యలు మీ ఇంట్లో ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాటర్ లీకేజ్ సమస్యలు, టెర్రస్ కానీ, వాల్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, సంప్స్ కానీ
న్యూ కన్స్ట్రక్షన్లో బాత్రూమ్స్ కానీ, పాత బిల్డింగ్లో టైల్స్ లీకేజ్ కానీ, ఈ విధంగా ఎటువంటి వాటర్ ప్రూఫింగ్ సమస్యలకైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓంకార్ బిల్డింగ్ సర్వీసెస్, వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్. లీకేజీకి ఖచ్చితమైన పరిష్కారాన్ని అయితే మీకు చూపిస్తాము. ఈ కోటింగ్కు ముందు ఈ విధంగా డస్ట్ లేకుండా అయితే ఎర్బులర్తో క్లీనింగ్ చేసుకోవాలి. కోటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా కనపడుతుందో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.